హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి కాకరకాయ కొబ్బరి కారం అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కాకరకాయలు, పసుపు, కారం, ఆయిల్, అలానే కొబ్బరి, అలానే ఆయిలు, జీలకర్ర, కరివేపాకు అండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. నెక్స్ట్ ఇందులో వాష్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్నామండి కాకరకాయ పీసెస్. పీల్ తీసేసుకొని వాష్ చేసి కట్ చేసుకున్నామండి. ఈ కాకరకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. మేము రౌండ్ షేప్ కట్ చేసుకున్నామండి. మీ ఇష్టం, మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. కాకరకాయని చూసారు కదా, ఇలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ పీసెస్ని. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పీసెస్ని, కాకరకాయ పీసెస్ని. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేసేయండి. కాకరకాయలన్నీ వేగిపోయినాయి. చూసారు కదా, ఇలా రావాలండి గోల్డెన్ కలర్లో కాకరకాయలన్నీ కూడా. నెక్స్ట్ ఇందులో జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. జీలకర్రని వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకొని, నెక్స్ట్ ఇందాక చెప్పాం కదండి ఇది కొబ్బరి కారం అని చెప్పి, దీనికోసం మనం ఇందాక కొబ్బరి వెల్లుల్లిపాయలు అని చెప్పాం కదా, కొబ్బరి వెల్లుల్లిపాయని పౌడర్ లాగా పట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా పౌడర్ లాగా పట్టుకోవాలి. నెక్స్ట్ ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత, బాగా ఫ్రై అవ్వాలండి ఇది కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు, బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో కారం అండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఆ కొబ్బరి కారం బాగా ఫ్రై చేసుకున్నామండి. నెక్స్ట్ ఇందులో కారంని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కొబ్బరి కారం అండి. దీన్ని వేడి వేడి అన్నంతో పప్పుచారుతో సర్వ్ చేసుకోండి. పప్పు లేదా పప్పుచారు సూపర్ ఉంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.